ఎవరైతే వినలేదో వారు దేవుని క్రమాన్ని లో నుంచి తొలిగారని అర్థం. క్రమాన్ని తొలగిపోవడం ద్వారా ఏమి నష్టం కలుగుతుందయ్యా అంటే దేవుడిచ్చిన కృపను పోగొట్టుకుంటాం. దేవుని కనికరం దూరం అవుతుంది, దేవుని కృప దూరం అవుతుంది, దేవుని సన్నిధి దూరం అవుతుంది. దేవుని ఆత్మ నీలోనే ఉంటాడు, కానీ క్రియ చేయడు, హెల్పింగ్ చేయడు, సహాయం చేయడు, మేలు చేయడు, సైలెన్స్గా ఉంటాడు, మౌనంగా. హల్లెలూయా. ఎప్పుడు చెప్పిన మాట విననప్పుడు, లోబడినప్పుడు మౌనం అవుతాం. మౌనం ద్వారా నీకు అసమాధానం, దుఃఖం, కన్నీరు, బలహీనత, వ్యాధి, శోధన, పోరాటం ఈ ఎదురవుతాయి. దేవుడు వద్దనేది చేయకూడదు, దేవుడు చేయమనేది చేయాలి. సేవకుడు చెప్పింది నువ్వు చేయాలి, వద్దనేది చేయకూడదు. అది అక్రమం అవుతుంది. అధికారాన్ని ఉల్లంఘిస్తే అది అక్రమం అవుతుంది. హల్లెలూయా. ఇది సంఘంలో ఉండవలసిన క్రమం. సేవకుడు ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టు వినాలి, సేవకుడు చెప్పినట్టు విశ్వాసులు వినాలి. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు తల్లిదండ్రులు వినాలా, ముందు వారి జీవితాన్ని కట్టుకోవాలి, తర్వాత వారి పిల్లలను వారి క్రమ పద్ధతిలో పెట్టాలి. బాగా నడిచిన త్రోవని నేర్పించమని. హల్లెలూయా. కుటుంబ క్రమం, సంఘ క్రమం, దేవుడి క్రమం. హల్లెలూయా. రాజకీయ నాయకులు కూడా ఒక క్రమం. వాళ్ళు ఆజ్ఞ జారీ చేసినప్పుడు దానికి లోబడాలి. కొన్నిసార్లు వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి కొన్ని రూల్స్ ఆజ్ఞ జారీ చేసినప్పుడు అవి వాక్యానుసరమైనప్పుడు, అది వాక్యానుసరంగా కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ ఆజ్ఞలు మనం పాటించాలి. వాక్యానికి వ్యతిరేకమైన రూల్స్ కూడా రాజకీయ నాయకులు పాటిస్తున్నారు. అది ఎవరికి నష్టము? దేశానికి నష్టము, వారికే నష్టం రాబోతుంది. వాడు మంచం పాలయ్యే సమయాన్ని. తర్వాత వారి పిల్లలకు ఆ శిక్ష వెళ్తారు. రాజకీయ నాయకులు ప్రధానులు కాబట్టి వాక్యానికి వ్యతిరేకమైన రూల్స్ పాటిస్తే వారి సంతతి భయంకరమైన నరకం పాలవుతారు, శ్రమల పాలవుతారు అన్నమాట. అందుకే ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు భయపడకపోతే రేపు నరకాగ్నిలో వారికి ఉంటుంది. వారి తప్పు వారి పిల్లల మీద శిక్ష రూపం దాలుస్తుంది. వాళ్ళ తల్లి చేసే తప్పులు పిల్లల మీద ప్రభుత్వం చేసే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అది ఒక ఆజ్ఞ జారీ చేసేటప్పుడు దేవుని 1కి 10 సార్లు అడిగి ఆజ్ఞ జారీ చేయాలి. భయం భక్తి కలిగి ఉండాలి. మన సొంత ఆలోచన ఏది చేయకూడదు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దేవుని ఆ పిల్లల విషయంలో ప్రతి విషయంలో దేవుని ఆలోచన తీసుకుని అడుగు వేయాలి. దేవుని ఆలోచన నెరవేర్చడానికి ఎంత కష్టమైనా ముందుకు అడుగు వేయాలి. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న వారిలో వాక్యానుసారమైన అధికారులు ఉన్నారు, కానీ అపవాది వారి మైండ్ను డైవర్ట్ చేసి అక్రమంగా వారి పరిపాలన చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది అపవాది. హల్లెలూయా. దేవునికి భయపడి లోపడితే నిలబెడతాడు, దేవునికి భయపడకుండా ఉంటే ఆ జాబ్లోంచి తీసేస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సరి చేసుకోవడానికి సమయం వినియోగించకపోతే ఆ పోస్టులోంచి తీసేస్తాడు దేవుడు. అది ఏ పోస్ట్ అయినా సరే, అది ఎలాంటిదైనా సరే. హల్లెలూయా. అందుకు అధికారాలు ఒకటి వినాలి. కుటుంబంలో అధికారం, సేవలో అధికారం, రాజకీయ నాయకుల దగ్గర అధికారం. ఎన్ని అధికారాలు ఉన్నాయి? 3 రకాల అధికారం. తల్లిదండ్రుల దగ్గర అధికారం, సేవకుడి దగ్గర అధికారం, దేవుని వద్ద అధికారం, రాజకీయ నాయకుల దగ్గర అధికారం. హల్లెలూయా. ఇక్కడ లూకా 10:10 చూస్తే పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. రతమ్మ, పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నానని ఉంది. ఇది కూడా అధికారం. ఏ అధికారం నీకు ఇవ్వబడింది? పాములను తేళ్లను తొక్కుటకు. వారి బలం ఎంతైతే ఉందో, వారి శత్రు సైన్యం ఎంతైతే ఉందో, వారి బలం అంతటిని అణిచివేయటకు అధికారం ఇవ్వబడిందంట. శత్రువు ఎంత బలం ఉందో వారి బలమంతా కూడా అణిచివేయడానికి నీకేముంది? అధికారం ఉంది. అంటే అధికారం ఇవ్వబడం ఏంటంటే ఏంటి? శక్తి ఇవ్వబడడం. నీకు అధికారం ఇవ్వబడం అంటే అధికారంతో పాటు ఏమివ్వంటే శక్తి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. దాని బలం ఎంతుందో అంత అణిచివేయటకు. నేచలం ఏముందంటే నీకు శక్తి ఉంది. నేను బలహీనురాలని ఆలోచించకూడదు. శత్రువు బలమంతటి మీద నాకు అధికారం ఇవ్వబడింది, నాకు లేఖనం ఇవ్వబడింది. బలహీనత నా మీద ప్రభుత్వం చేయడానికి దురాత్మ నీకు తక్కువ అధికారం లేదు. ఎందుకంటే
బలము అధికారం నాకు ఇవ్వబడింది, కానీ శత్రువు నా పైన బలం ఇవ్వలేదు వానికి. యేసయ్య వాని పైన నాకు అధికారం బలం ఇచ్చినాడు వాడిని జయించినట్టు. బలహీనతను తీసుకురాని తొత్తికలేదు, వెళ్ళిపోయేసిన చీకటి సంబంధమైన సతానాన్ని గద్దించాలి వాడిని. ఎందుకంటే లేఖనం చెప్తుంది నాకు బలం ఇవ్వబడిందని. అపవాదికి బలం ఇవ్వబడిందని లేదు కొత్త నిబంధనలో. హల్లెలూయా. అధికారం ఇవ్వబడినట్టుగా నిన్ను శోధించటకు, వాడిని బంధించటకు నీకు అధికారం ఇవ్వబడిందంట. వాడి శక్తిని అణిచివేయటం కూడా నీకు ఏమి ఇవ్వబడిందంట? అధికారం ఇవ్వబడిందంట. హల్లెలూయా. మత్తయి సువార్త 10:1 ప్రతి అపవిత్రాత్మ వెలగొట్టుటకు, ప్రతి విధమైన వ్యాధిని రోగములను స్వస్థపరచుటకు అధికారం. ఈ రెండేమున్నాయి? అధికారాలు. రోగులను వ్యాధులను వ్యాధులు స్వస్థపరచుటకు, అపవిత్రాత్మ వెలగొట్టుటకు, పాములను తేలులను తొక్కుటకు. పాము అనేది ఘట సర్ప ఆత్మ, అదొక దయ్యం. తేలు అనేది కూడా ఒక దయ్యం. 9వ కీర్తనలో 13వ వచనంలో చూస్తే, సింహములను, పాములను, తాచు పాములను, కొదమ సింహములను, భుజంగములను ఉంది. ఈ దురాత్మలు పాములను అంటే అదొక బలము కలిగిన దురాత్మ. దానికంటే బలము కలిగింది తాచు పాము, దానికంటే బలము కలిగినది సింహం, సింహం కంటే బలం కలిగినది కొదమ సింహం, కొదమ సింహం కంటే బలం కలిగినది భుజంగం. ఇవన్నీ దురాత్మలు. ఒకదాన్ని మించి శక్తి ఒకటి కలిగింది. ఏముంది ఆడంటే, నువ్వు చితకో దొక్కేదవు అని ఉంది ఆడ. ఏముంది? పాములను, తాచు పాములను, సింహములను, కొదమ సింహములను, భుజంను అనగ దొక్కేదవు. ఏముంది? అనగా దొక్కేదవు. ఎక్కడికి అనగ దొక్కుతావు? పాతాలకి అనగ దొక్కుతావు వాటిని. హల్లెలూయా. ఎక్కడికి? బ్రహ్మకుమారికి, పాతాలని. ఒక్కాకి నొప్పి కలిగేసిన దురాత్మ వేసి పాతాలను తొక్కేస్తాను. నాకు తల నొప్పి కలిగేసిన దురాత్మ వేసిన, చికాకు కలిగేసిన దురాత్మ వేసిన పాతాలు తొక్కేస్తాను. అర్థమా? నాకు ఉద్రేకానికి, కోపాన్ని కలిగేసిన దురాత్మ వేసిన వాళ్ళు తొక్కేస్తున్నాను. నా కొడుకులో వైరాన్ని రేపెడుతున్న దురాత్మ, తాగుడు ఆత్మ వేసిన తొక్కేస్తున్నాను, తొక్కేస్తున్నాను. నా కోడలు, నా కొడుకు అర్సుకుని ఎలా చేస్తున్న దురాత్మ వేసిన నిన్ను తొక్కేస్తున్నా. నాకు లేమిని తీసుకుని వస్తున్న దురాత్మ తొక్కేస్తున్నా. నాకు కొదువుని తీసుకుని వస్తున్న దురాత్మ వేసినప్పుడు తొక్కేస్తున్నా. నాకు గాయపరచాలని చూస్తున్న దురాత్మ తొక్కేస్తున్నాను. నన్ను కింద పడేయాలని చూస్తున్న దురాత్మ తొక్కేస్తున్నాను. నన్ను అనుమానపు ఆలోచనలు పెట్టాలని చూస్తున్న దురాత్మ తొక్కేస్తున్నాను. పాపపు ఆలోచనలు పెట్టాలని చూస్తున్న దురాత్మ నేను పాతాలను తొక్కివేస్తున్నాను, అనగా తొక్కేస్తున్నాను. కష్టాన్ని కలిగించాలని చూస్తున్న దురాత్మ తొక్కేస్తున్నాను. దేవునికి దూరం చేయాలని చూస్తున్న దురాత్మ తొక్కివేస్తున్నాను. వారాల్లో ఫలాలు నేను వాడబడకుండా బలీనపరచాలని చూస్తున్న దురాత్మ నేను పాత్రను తొక్కివేస్తున్నాను, అనగా దొరుకుతున్నాను. ఏం చేయాలా? ఇక నీకేదైతే ఇబ్బందిగా ఉందో, ఏదైతే కొద్దుగా ఉందో, ఈ కొద్దును, ఈ లేమిని, ఈ బాధ తీసుకుని దురాత్మ వేస్తున్నా, అనగా దొరుకుతున్నాను. ఆయన ఏం చేయాలా? అనగా దొరకాలి. ఏదైతే ఇబ్బంది పెడుతుందో వరుసగా పేపర్లు రాసుకో, అన్ని జ్ఞాపకం చేసుకో, మైండ్లో జ్ఞాపకం పెట్టుకొని, ఏ దురాత్మ సంబంధించిన దురాత్మ నేను అనగదొక్కుతున్నా, నేను చిరగదొక్కుతున్నా. చిరగదొక్కితే ఏమవుతుంది? టమాటా పండు నుంచి కాలుతో తొక్కితే ఏమవుతుంది? అది పగిలి బజ్జి బజ్జి అవుతుంది. నువ్వు తొక్కితే వాడు కూడా బజ్జి బజ్జి కావాలా? ఏడుస్తున్నాడు అనగదొక్కితే. వాని శక్తి, వాని బలము, వాని అధికారాలు, వాని అధికార పట్టాలన్నీ తునాతునకలు అయిపోవాలి యేసు నామములో. మళ్ళా లేయడానికి కూడా వానికి శక్తి సరిపోకూడదు. అలా తొక్కలు వేస్తున్నాము. చితక దొక్కేదవ్వు అనింది. అంటే నువ్వు చితక దొక్కేదవ్వు అంటే నీకు ఆల్రెడీ శక్తి, అధికారం ఉందని అర్థం. ఏసే చితక దొక్కుతావల్ల, చితక దొక్కేదవ్వు అనింది. చదవండి 9వ కీర్తన 13వ వచనం. అనగ దొక్కేదవ్వు అంటే, అనగ దొక్కేదవ్వు అంటే నువ్వు తొక్కడానికి నీకు శక్తి, బలం ఉంది కనుక నువ్వు అనగ దొక్కగలవు. అనగ దొక్కేదవ్వు అంటే ఆ బలం నీకు ఉందని అర్థం. బలం లాగా నువ్వు అనగ దొక్కేదవ్వు అంటే నీకు శక్తి, అధికారం ఉందని అర్థం. హల్లెలూయా. ఏముందంట? వెళుతమ్మా, నీకున్న రక్తం ఇన్ఫెక్షన్ అయినా, ఏ బలహీనత అయినది, ఏ వ్యాధి అయినా, దాన్ని అనగ దొక్కడానికి నీకేముంది? అధికారం ఉంది. ఏం చేయాలో? మత్తయి సువార్త 10:1 ఏముంది? చదువు. అది నీకు ఇస్తానన్నాడు దేవుడు. పట్టుకో గట్టిగా. కొన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు దేవుడు గట్టిగా పట్టుకోమంటాడు. కొన్ని మాటలు దేవుడు ఏం చేయాలంట? నీకు అనుగ్రహించిన దాన్ని గట్టిగా పట్టుకోవాలంట.
ఎందుకో అది నీకు బలాన్ని జీవాన్ని. చదువు ఏముంది? పవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ఆ, ప్రతి విధమైన రోగమును, ఆ, ప్రతి విధమైన వ్యాధిని ఆ. స్వస్థపరచుటకును ప్రతి విధమైన వ్యాధి రోగం స్వస్థపరచుటకు ఏముందంట? వారికి అధికారం ఇచ్చి అధికారం ఇచ్చా. ఇప్పుడు నీకు అధికారం ఉంది. నువ్వేం చేయాలా? నీ మీద పనిచేస్తున్న వ్యాధితో మాట్లాడాలా, రోగంతో మాట్లాడాలా. నాలో పనిచేస్తున్న వ్యాధి రోగమా, నిన్ను స్వస్థపరచుటకు అధికారం నాకుంది. నీ వ్యాధిని, నీ రోగాన్ని స్వస్థపరచుకోవడానికి, నేను స్వస్థ పొందుకోవడానికి నాకు అధికారం ఉంది. ఇతరులు కూడా స్వస్థపరచడానికి, వాళ్ళ వ్యాధిని, రోగాన్ని, అపవిత్ర ఆత్మను వెలగడానికి నాకు అధికారం ఉంది. నాలో పనిచేస్తున్న అపవిత్ర ఆత్మ, వ్యాధ రోగమా, ఏసును బంధిస్తూ అనగదొక్కుతూ చితగదొక్కుతూ నన్ను ఏస్తున్నాము. ఆ శక్తి అధికారంలో నాతో ప్రతి వెళ్ళి ప్రకారంగా నాకు ఇవ్వబడింది. కాబట్టి నువ్వు ప్రభుత్వం చేయడానికి అధికారం లేదు. ఏసులో వెలుగున్న శరీరం నుంచి, నా నలుగుల నుంచి, నా కండముల నుంచి, నా ఎముకల నుంచి, నా అవయవాల నుంచి, నా శరీరం నుంచి, నా రక్తం నుంచి వేస్తున్నాము. నేను ఏం చేయాలంటే చొక్కాలు వేస్తున్నాము. అలా నీ నోటితో పలుకుతూ లేఖనానికి జ్ఞాపకం చేసుకుని నీ పాదాలకు పూర్తి తిరుగుతూ ఉండాలి దాన్ని, ఆ దురాత్మ, ఆ వ్యాధులను, ఆ రోగాలను. అప్పుడు నీలో రోగం పనిచేయదు కానీ స్వస్థత శక్తి ప్రవహిస్తుంది. తెగులు దురాత్మలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. బలీనపరచు దురాత్మ నీలో ఉన్నప్పుడు నన్ను బలీనపరచాలని చూస్తున్న దురాత్మ యేసు నిన్ను బంధిస్తున్నాను. సింహములు తాచుపాము కొదటి సింహములను చెరుగదొక్కే శక్తి నాలో ఉంది. యెషయా 9:6 బలవంతుడైన దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి ఆయన బలం కలిగిన నేను బలవంతురాలను బలహీనత తీసుకురావడానికి నీకు అధికారం. యేసు నేను పొత్తు చేస్తున్న పాఠాలను అణిచివేస్తున్నానని ఏం చేయాలంటే మనం క్రియారూపకంగా చేయాలి. అప్పుడు మనలో బలవంతుడైన దేవుడు బలాన్ని తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు 16 చదవండి. 17 చదవండి. మార్కు 16:17 ఏముందో చదవండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు. ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు నమ్మాలి ఈ వాగ్దానాలన్నీ. నాకు మత్తయి సువార్తలో స్వస్థత, వ్యాధి, రోగం, అపవిత్రాత్మ వెలగడానికి అధికారం ఇవ్వబడింది లేఖనం ద్వారా. లూకా 10:19 దురాత్మ వెలగడానికి అధికారం ఇవ్వబడింది. 9:13 నాకు లేఖనం అధికారం ఇవ్వబడింది అని ఏం చేయాలా? నువ్వు నమ్మాలంట. వస్తారన్నమ్మ, ఏం చేయాలి? నువ్వు నమ్మాలంట. నమ్మి ఆ లేఖనాలను నోటితో పలుకుతూ, మనసులో ఆలోచన చేస్తూ, ఆ వాగ్దానం ఉదయంలో ఊహిస్తూ ఏం చేయాలంట? గట్టిగా పలుకుతూ ఆ మాటలు ఎత్తిపెట్టి ఏం చేయాలంట? ప్రార్థించాలంట. ఈ బలిని చూసిన దురాత్మ పాతాలను తొక్కివేస్తున్నాను అనేసి. హల్లెలూయా. ఇది నమ్మేయాలి. నమ్మి ఏం చేయాలో? బాప్తిసం తీసుకోవాలి. ఏం నమ్మాలా? యేసయ్య నా పాప అధికమ దోష వ్యసనంపులన్నీ ఆయనపై